హలో హాయ్ ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్లో సెకండ్ టాపిక్ అనమాట ప్యూర్ మ్యాథ్స్లో. దీనిలో ఏంటంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. తెలుగులో వీటిని ప్రస్తారాలు సంయోగాలు అంటారు. ప్రస్తారాలు సంయోగాలు ఇన్ని ప్రస్తారాలు సంయోగాలు అనమాట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఇది లెక్కింపు సాధకాలు, కౌంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి వాటిలో యూజ్ చేసే అనమాట. ఇది లెక్కింపు సాధకాలు. లెక్కింపు సాధకాలు అంటాం. దీంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఈ లెక్కింపు సాధకాల్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటేమో గుణకార పద్ధతి, ఒకటి గుణకం అంటాం. గుణకార పద్ధతి గుణకం. రెండవది ఏంటంటే కూడిక అంటే యాడ్ చేయటం, కూడిక. ఇదేమో మల్టిప్లికేషన్, ఇదేమో యాడింగ్. ఇది యాడింగ్ అనమాట. ఒకటేమో గుణకార పద్ధతి, రెండు విషయానికి వస్తే కూడిక పద్ధతి అంటాం. ఈ లెక్కింపు సాధకాల్లో ఉన్నటువంటి రెండు డిఫరెన్స్ అనమాట. ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే, ఈ గుణకార పద్ధతి తీసుకున్నట్లయితేనేమో ఈ గుణకార పద్ధతిని ఎప్పుడు యూజ్ చేయాలి అంటేనే కామన్, ఉమ్మడి అని అర్థం. ఇది ఉమ్మడి, కామన్. దీనికి ఏంటంటే ఉమ్మడి అండ్ ఆర్. ఇక్కడ ఆర్ ఉమ్మడి, ఐదర్ ఆర్ అంటాం దీని విషయానికి వస్తే. ఉమ్మడి విషయానికి వస్తే ఎండ్, కామన్ అంటే ఎండ్ అనమాట. ఎండ్ యూజ్ చేస్తాం. ఇవి వచ్చినప్పుడు ఈ పద్ధతిని యూజ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఎండ్ అనే పదం కానీ కామన్ చేయాల్సినప్పుడు, ఉమ్మడిగా యూజ్ చేయాల్సినప్పుడు యూజ్ చేసేది ఏంటంటే గుణకార పద్ధతి అంటాము. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే కూడిక, యాడింగ్ విధానం విషయానికి వస్తేనేమో కామన్ వచ్చినప్పుడు. రెండిట్లో ఏంటంటే ఇది కామన్ కాదు, ఎండ్. ఇది విషయానికి వస్తే ఉమ్మడి అండ్ ఎండ్ అనమాట. ఇది విషయానికి వస్తే ఎండ్, కామన్ ఎండ్ అనేవి వచ్చినప్పుడు, అంటే కామన్ అండ్ ఎండ్ అనేప్పుడు ఉమ్మడి. కామన్ మీన్స్ ఉమ్మడి అండ్ ఎండ్. ఇవి వచ్చినప్పుడు గుణకార పద్ధతిని యూజ్ చేయాలి. అదేవిధంగా కూడిక అనేది ఎప్పుడంటేనేమో లేదా అని వచ్చినప్పుడు, ఐదర్ ఆర్ అని వచ్చినప్పుడు లేదా అనమాట. లేదా ఇవి వచ్చినప్పుడేమో దీన్ని యూజ్ చేయాలి, ఇవి వచ్చినప్పుడు విషయానికి వస్తే దీన్ని యూజ్ చేయాలి. ఈ విధంగా లెక్కింపు సాధకాలు అనేవి రెండు రకాలుగా డిఫరెన్స్ చేయబడ్డాయి అనమాట. వాటిలో ఏంటంటే గుణకార పద్ధతి ఒకటి, నెక్స్ట్ కూడిక పద్ధతి ఒకటి. అవి ఎప్పుడు యూజ్ చేయాలనేది వీటి మీద బేస్ అయి ఉంటుంది. కామన్ ఎండ్ వచ్చినప్పుడేమో ఈ గుణకార పద్ధతిని యూజ్ చేయాలి, అండ్ ఐదర్ ఆర్ లేదా అనేవి వచ్చినప్పుడు ఈ కూడిక అనేదాన్ని యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ దీంట్లో విషయానికి వస్తే లెక్కింపు సాధకాలను రెండిటిగా డివైడ్ చేసినట్లయితే ఆ రెండిట్లో ఏంటంటే సరళం అంటే ఈజీ, సరళముగా అంటే ఈజీ వేలో వచ్చినప్పుడు ఏంటిని యూజ్ చేయాలంటే ఈ కూడిక గుణకారాలను యూజ్ చేయాలి. గుణకం అండ్ కూడిక. గుణకం అండ్ కూడికని యూజ్ చేయాలి. సరళం అని ఎప్పుడు వస్తే ఈజీ అనేది ఈ గుణకం అండ్ కూడిక అనే వాటిని యూజ్ చేయాలి ఈజీగా వచ్చినప్పుడు. దీంట్లో ఇది ఒక టైప్ అనమాట, సరళం అండ్ ఈజీగా వచ్చినప్పుడు. దెన్ ఒకవేళ సంక్లిష్టముగా అంటే కాంప్లికేటెడ్గా వచ్చినప్పుడు సంక్లిష్టంగా వచ్చినప్పుడు ఏంటిని యూజ్ చేయాలి? సంక్లిష్టంగా వచ్చినప్పుడు మనం ఈ సంక్లిష్టంగా వచ్చినప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో సంక్లిష్టము అంటే కాంప్లికేటెడ్ అనమాట. ఎప్పుడైనా కాంప్లికేటెడ్గా వచ్చినప్పుడు ఏంటిని యూజ్ చేయాలంటే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తాం. అంటే లెక్కింపు సాధకాల్లో మనకి రెండు రకాలుగా తీసుకుంటే వాటిలో ఏంటంటే ఈ సరళముగా వస్తాయి, సంక్లిష్టముగా వస్తాయి లెక్కింపు పద్ధతులు. సరళంగా వస్తే కామన్గా మనం యాడింగ్ అండ్ కూడిక అండ్ గుణకారం అనే వాటిని యూజ్ చేస్తాం. ఈ మల్టిప్లికేషన్ అండ్ యాడింగ్ ఈ పద్ధతిని యూజ్ చేస్తాం. అదే ఒకవేళ టైట్గా కొంచెం కాంప్లికేటెడ్గా సంక్లిష్టముగా వచ్చినప్పుడు వాటిలో ఏమి యూజ్ చేయాలంటేనేమో వీటిలో మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్
ఇక్కడ ఏమి యూజ్ చేయాలంటే పర్మిటేషన్స్, ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని ఈ కాంప్లికేటెడ్గా ఎక్కడైనా వస్తే లెక్కింపు సాధకాల్లో వీటిని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఈ రెండు రకాలను వేటికి యూజ్ చేయాలో నేర్చుకున్నాం. దెన్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఈజీగా వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తాం, కొంచెం హార్డ్గా వచ్చినప్పుడు ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకున్నట్లయితే వీటిలో విస్తరణ పద్ధతి, ఫ్యాక్టోరియల్ విధానాన్ని యూజ్ చేయాలి. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో విస్తరణ పద్ధతి, అండ్ విస్తరణ పద్ధతి, దీనికి విస్తరణ పద్ధతి అని యూజ్ చేస్తాం. అంటే ఫ్యాక్టోరియల్ విధానం అనమాట. ఇది ఏంటంటే ఫ్యాక్టోరియల్ విధానం. విస్తరణ పద్ధతిని యూజ్ చేయాలి ఈ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్కి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే ఫ్యాక్టోరియల్ విధానం. ఫ్యాక్టోరియల్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ని తీసుకున్నట్లయితే n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అప్ టు సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే హైయెస్ట్ నుంచి లీస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని n ఫ్యాక్టోరియల్ అని చెప్తాం. ఇది ఫ్యాక్టోరియల్ విధానం అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంతో పాటు మనకి ఇమాజినరీ ఎక్స్ప్లెనేషన్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్ప్రెషన్, ఇమాజినరీ ఎక్స్ప్రెషన్ విషయానికి వస్తే ఇమాజినరీ ఎక్స్ప్రెషన్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇమాజినరీ ఎక్స్ప్రెషన్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. దాంట్లో తీసుకున్నట్లయితే ఇమాజినరీ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఆ ఇమాజినరీ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1. దీన్ని మనం ఇమాజినరీ మెథడ్ అంటాం, ఇమాజినరీ ఎక్స్పెన్షన్ అని చెప్తాం. ఇమాజినరీ ఎక్స్ప్రెషన్ విషయానికి వస్తే n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 అంటాం. దీంట్లో విషయానికి వస్తేనేమో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సరళముగా, రెండు సంక్లిష్టముగా. అంటే కాంప్లికేటెడ్గా ఉంటేనేమో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఈ పర్మిటేషన్స్ వేరు, కాంబినేషన్స్ వేరు. పర్మిటేషన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, దెన్ కాంబినేషన్స్ని ఎక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వాటిలో ఫస్ట్ పర్మిటేషన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ విషయానికి వస్తే పర్మిటేషన్స్ తీసుకున్నట్లయితే అరేంజ్మెంట్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటాం. పర్మిటేషన్స్ అరేంజ్మెంట్ విషయానికి వస్తే దీంట్లో ఎన్ని పర్మిటేషన్స్ అరేంజ్మెంట్ అంటే ప్రస్తారాల అమరిక. తెలుగులో విషయానికి వస్తే ప్రస్తారాల అమరిక అంట. పర్మిటేషన్స్ అరేంజ్మెంట్ విషయానికి వస్తే ప్రస్తారాల అమరిక. దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏందో చూద్దాం. ఇన్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటంటే దీంట్లో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆర్డర్ కంపల్సరీ, ఆర్డర్లో కంపల్సరీ ఉండాలి. రెండు విషయానికి వస్తే కండిషన్స్ అప్లై అవుతాయి. కండిషన్స్ అంటే నిబంధన కంపల్సరీ, కండిషన్స్ ఉంటాయి. దీంట్లో ఇన్ ఆర్డర్లో ఉండాలన్నమాట. దీని ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుందంటే NPR, P మీన్స్ పర్మిటేషన్స్. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ పర్మిటేషన్స్ అరేంజ్మెంట్ విషయానికి వస్తే ప్రస్తారాల అమరిక అంటాం తెలుగులో. దీని విషయానికి వస్తే ఇన్ ఆర్డర్లో ఉండాలి. దీని ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు దెన్ కండిషన్ కంపల్సరీ ఉండాలి, నిబంధన అనేది. నెక్స్ట్ NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఫార్ములా దీని బేస్ ఏంటంటే
దీని ఎక్స్పాన్షన్ ఇది అనమాట. దీంట్లో విషయానికి వస్తే మళ్ళీ మనం ఇది మనకు ఓన్లీ ఏంటంటే పర్మిటేషన్ అరేంజ్మెంట్ అనమాట. పర్మిటేషన్ అరేంజ్మెంట్లో ఈ విధంగా తీసుకుంటే దీంట్లో మనం కొన్ని నేర్చుకున్నట్లయితే పర్మిటేషన్స్లో ఎన్పిఆర్ కాబట్టి ఫ్యాక్టోరియల్ కాబట్టి పి నెక్స్ట్ ఎన్పి1 ఈక్వల్ టు ఎంత, ఎన్పి1 ఈక్వల్ టు ఎన్ అనమాట. ఎన్పి1 ఈక్వల్ టు ఎన్గా తీసుకోవాలి. దెన్ ఎన్పిఎన్ విషయానికి వస్తే ఎన్పిఎన్ ఈక్వల్ టు ఆల్సో ఎన్, ఎన్పి1 ఈక్వల్ టు ఎన్ అవుతుంది, ఎన్పిఎన్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ విషయానికి వస్తే వేర్ ఎన్పిఆర్ is not equal to NPS, NPR is not equal to NPS, then where n equal to R plus S, where n equal to R plus S అనమాట. ఈ రూల్ ప్రకారం అప్లై చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 7p4 ప్లస్ 7p3 అనుకోండి. దెన్ ఈ రెండింటిని మనం అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే వేర్ n ఈక్వల్ టు 4 ప్లస్ 3 7, వేర్ n అంటే ఇక్కడ ఇది 7 ఇది 7, దెన్ వేర్ n ఈక్వల్ టు ఇది n అవుతుంది, ఇది మనకి R అవుతుంది, ఇది S అవుతుంది. ఈ విధంగా మనకి రావాలన్నమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తే సేమ్ n వాల్యూ రావాలి. దెన్ దీంట్లో ఉంది ఏంటంటే పర్ముటేషన్ అరేంజ్మెంట్లో ఉన్న రూల్ అనమాట ఇది. వేర్ ఎన్పిఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్పిఎస్, వేర్ n ఈక్వల్ టు R ప్లస్ S అవుతుంది, బట్ ఎన్పిఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్పిఎస్. ఇవి ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ఇవి బేస్డ్ అనమాట. ఈ పర్మిటేషన్స్ రావాలంటే కంపల్సరీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి వీటి యొక్క నిబంధనలు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు పర్మిటేషన్ అరేంజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ కాంబినేషన్ సెలెక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కాంబినేషన్స్లో కాంబినేషన్ సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కాంబినేషన్స్లో కాంబినేషన్ సెలెక్షన్, కాంబినేషన్ సెలెక్షన్. నెక్స్ట్ కాంబినేషన్ సెలెక్షన్ విషయానికి వస్తే సంయోగం అనమాట. కాంబినేషన్ మీన్స్ సంయోగం. ఈ సెలెక్షన్ విషయానికి వస్తే పొందుపరచటం, తెలుగులో దీన్ని పొందుపరచడం. ఇది మనకి ఇక్కడ కాంబినేషన్ సెలెక్షన్ విషయానికి వస్తే సంయోగాలను పొందుపరచడం అనమాట. అంటే గ్రూప్స్గా డివైడ్ చేయడం అనమాట, సంయోగాలు చేయడం. కొన్ని గ్రూపులుగా చేస్తే దాన్ని కాంబినేషన్ సెలెక్షన్స్ అంటాం అనమాట. ఈ కాంబినేషన్ సెలెక్షన్స్ తీసుకున్నట్లయితే వీటిలో ఎటువంటి నిబంధన ఉండదు, నో కండిషన్ అప్లైడ్ అనమాట. నిబంధన లేదు, నిబంధన లేదు. హియర్ నో కండిషన్స్. నో కండిషన్, నిబంధన లేదు. ఇక్కడ నిబంధన ఎటువంటి నిబంధన ఉండదన్నమాట, అంటే నో కండిషన్స్ అనమాట, నో కండిషన్స్. దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఈ కాంబినేషన్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఎన్సిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనమాట. దీంట్లో నుంచి తీసుకున్నట్లయితే మనకి ఎన్సిఆర్, దీంట్లో మనకి ఎన్సి సంయోగాలు కాబట్టి ఈ సంయోగాల్లో తీసుకున్నట్లయితే మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ ఎన్సి1 తీసుకుంటే వేరే ఎన్సి1 ఈక్వల్ టు ఎన్, అక్కడ ఎన్పి1 ఈక్వల్ టు ఎన్ వస్తుంది, ఇక్కడ ఎన్సి1 ఈక్వల్ టు ఎన్ సేమ్గా వస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఎన్సిఎన్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్సిఎన్ ఈక్వల్ టు 1, దెన్ ఎన్సి0 ఈక్వల్ టు ఎన్సి0 విషయానికి వస్తేనేమో 1. హియర్ ఎన్సి1 ఈక్వల్ టు ఎన్, ఎన్సిఎన్ ఈక్వల్ టు 1, ఎన్సి0 ఈక్వల్ టు 1 అనమాట. ఈ విధంగా మనం వీటిని తీసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకు దీంట్లో ఇంకా కొన్ని తీసుకున్నట్లయితే వేర్ సిలో తీసుకున్నట్లయితే
CR is n equal to NCS. NCR equal to NCS అవుతుంది. Then here n equal to R plus S. సేమ్ రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తేనేమో ఈ రెండు n ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ మీన్స్ సేమ్ ఇందాకల పర్మిటేషన్స్లో చెప్పుకున్నట్లు ఇప్పుడు కాంబినేషన్స్లో కనుక సేమ్ రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇవి ఎలా పాసిబుల్ అయ్యాయి అంటే హియర్ మనకి NC0 అని ఉంటే NC0ని ఎట్లా రాయొచ్చు అంటే NP0 by 0 NP0 by 0 ఫ్యాక్టోరియల్. దెన్ NP0 మీన్స్ ఏంది 1 by 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 దెన్ 1 1 అనమాట. ఇదే 1 ఇక్కడ మనకి NC0 1 అయింది. నెక్స్ట్ విషయానికి వస్తే NC1 ఎట్లా రాయొచ్చు మనం NP1 by 1 ఫ్యాక్టోరియల్. NP1 by n ఫ్యాక్టోరియల్ని ఏ విధంగా తీసుకున్నట్లయితే మనకి దెన్ మనకి రావాల్సింది ఏంది 1 రావాలి. దెన్ NP1 విషయానికి వస్తే 1 by 1 దెన్ 1. నెక్స్ట్ సేమ్ NCN తీసుకున్నట్లయితే NCN గినక అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ NCN తీసుకుందాం, ఇది తీసేసి NCN. నెక్స్ట్ వన్ NC0 అయిపోయింది, NC1 అయిపోయింది, NCN మీన్స్ NPN by n ఫ్యాక్టోరియల్. NPN by n ఫ్యాక్టోరియల్. NPN మీన్స్ n by n మీన్స్ 1 దెన్ 1 వస్తుంది. నెక్స్ట్ C ఇక్కడ తీసుకున్నా సరే మనం NP1 by n ఫ్యాక్టోరియల్ తీసుకుంటే NP1 విషయానికి వస్తే n అవుతుంది, n by 1 దెన్ n వస్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనం బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రూల్కి వెళ్తాం. పార్ట్ 2లో ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏముంటుందంటే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాకుండా సంభావ్యత ఫ్యాక్టోరియల్ ఉంటుంది. దీని మీద డిపెండ్ అయ్యి అంటే ఇది ఈజీగా మీరు అప్లై చేస్తే ఇది నేర్చుకున్నట్లయితే ముందు ఫ్యాక్టోరియల్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్యాక్టోరియల్ కంటే ముందు మనం ఇది నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.